క్యారెట్స్ అయితే తీసుకున్నాను. అయినా చలికాలంలో క్యారెట్ హల్వా తినడానికి చాలామంది ప్రిఫర్ చేస్తారు. ఇంట్లోనే మనం క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో ఈజీ అండ్ టేస్టీగా స్వీట్ షాప్లలో, రెస్టారెంట్స్లలో పెడతారు కదా స్వీట్స్. సో అది ఈజీగా మనం ఇంట్లోనే ఆ టేస్టీ వచ్చేలా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవడం ఎలా అనేది ఇవాళ నేను నా ఛానల్ను చూపించబోతున్నాను. ఈ రెసిపీ వచ్చేసి క్విక్గా అయిపోతుంది. ఇలా ముందుగా అయితే ఇలా క్యారెట్ అయితే తీసుకున్నాను. ఈ క్యారెట్ని అయితే ఇలా వాటర్లో వేసి అయితే వాష్ చేస్తున్నాను. ఎందుకంటే క్యారెట్ మనకి మట్టిలో నుంచి వస్తుంది కాబట్టి. సో అలా అని చెప్పేసి నేను క్యారెట్ని అయితే వాటర్లో వేసి కడిగేస్తున్నాను. ఎక్కువగా అయితే మట్టి అయితే ఉండదు అనుకోండి. ఎంతైనా ఏవైనా మనం వాష్ చేసుకోవాలి కాబట్టి వాటర్లోనైతే వేసాను. ఇలా కొబ్బరి గీకేది అయితే ఉంటుంది కదా, అదైతే తీసుకున్నాను. ఇలా హోల్స్ ఉన్నదైతే కొంచెం మనకు గ్రేటింగ్ మంచిగా వస్తుంది. ఇలా క్యారెట్ని అయితే ఇలా పొట్టు తీసేసాను. పొట్టు ఇట్లా తీసేసి పక్కన పెట్టేసాను. చూడండి ఇలా చూపిస్తున్నాను. ఇలా ఆ ముందు ఏదైతే ఉంటుందో ఎడ్జెస్ అవైతే మనం కట్ చేసుకోవాలి. కాస్తంత కట్ చేసుకొని బ్యాక్ సైడ్ కూడా ఉన్నది కూడా మనం కట్ చేసేసుకోవాలి. ఈ హల్వా అయితే అబ్బా ఎంత టేస్టీ, తినని వాళ్ళు కూడా తినాలని రుచి పుడుతుంది. అలా ఉంటుంది ఈ హల్వా. చలికాలంలో క్యారెట్ హల్వా తినడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయంట. అలా అని చెప్పేసి నేను ఈ క్యారెట్ మిగిలిన ఉన్నాయి క్యారెట్స్. సో దాంతో నేను ఇలానైతే క్యారెట్ హల్వా చేస్తున్నాను. ముందుగా అయితే ఈ క్యారెట్ని ఇలా గ్రేట్ చేసి పక్కన ఉంచాను. ఇలా మనం కొబ్బరి ఎలానైతే గ్రేట్ చేసుకుంటామో అలా గ్రేట్ చేసి పక్కన ఉంచాను. అయితే దీంట్లోకి అయితే మనము చాలా ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఏం వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మిల్క్, షుగర్ వేసి అయితే గీ వేసి అయితే నేనైతే హల్వా చేశాను. ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఇందులో కోవా, కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తారు కదా, నేనైతే యాడ్ చేయలేదు. జస్ట్ ఇంట్లోనే చేశాను కాబట్టి ఇవన్నీ ఏమి యాడ్ చేయకుండా జస్ట్ ఇలానే కాస్తని మిల్క్ యాడ్ చేసి చేసుకున్నాను. కానీ టేస్ట్ అయితే భలే వచ్చింది. సో అందుకే మీరందరూ కూడా ఈ రెసిపీ ట్రై చేస్తారని చెప్పేసి నేనైతే వీడియోనైతే అప్లోడ్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ముందుగా అయితే ఇలా పెనం అయితే పెట్టేసేసాను. పెనం వేడెక్కే వరకు అయితే మనం పెనంని అయితే వేడెక్కించేసాము. వేడెక్కాక ఆయిల్ అవన్నీ ఏం వేయొద్దు. ఫస్ట్ మనం మంట అనేది స్లిమ్లో పెట్టేసి పెనంలోకి అయితే మనం గ్రేట్ చేసుకున్న క్యారెట్ అయితే వేసేసుకొని అలాగే వదిలేయద్దు. ఎందుకంటే కింద అడుగంటే ప్రమాదం అయితే ఉంటుంది. సో అలా అడుగంటకుండా మనం ఇలానే కలుపుతూ ఉండాలి. అక్కడే నిల్చొని కలుపుకుంటూ ఉండాలి. అంటే క్యారెట్లో ఉన్న కాస్తన్ని వాటర్ కూడా మనకి ఇనికిపోయేంత వరకు మనం మంటనైతే పెద్దగా పెట్టొద్దు. స్లిమ్లోనే పెట్టేసి కలుపుతూ మధ్యలో ఇలా కలుపుతూనే ఉండాలి. అలా కలపడం వల్ల అడగంటకుండా ఉంటుంది. చూడండి కలర్ అయితే మారింది. ఫస్ట్ డార్క్ ఆరెంజ్ ఉంది. ఇప్పుడు కాస్తంత అయ్యింది, లైట్గా అయ్యింది క్యారెట్ అయితే. సో మరీ స్లిమ్లో పెట్టాం కాబట్టి వేగడానికి అయితే టైం పడుతుంది. అదే మనం హైలో పెట్టామనుకోండి మాడిపోతుంది. ఇలాచీ అయితే ఏ స్వీట్ చేసినా మనకి ఇలాచీ అయితే ముందుగా ఇలాచీ ప్రిఫరెన్స్ కదా. సో ఇలాచీని అయితే ఇలా దంచి పక్కన ఉంచాను. పౌడర్ చేసుకోవాలి ఇలాచీని అయితే. చూడండి మంచిగా వేగిపోయింది. సో ఇందులోకైతే ఒక 2-3 గ్లాసెస్ ఆఫ్
షుగర్ అయితే యాడ్ చేసుకొని ఇలా యాడ్ చేసేసుకున్నాక ఇందులోకి అయితే మనం ఇంకా ఏం వేయద్దు, కలిపేసుకోవాలి. కలిపేస్తే ఉన్న వాటర్ అనేది ఇంకిపోతుంటాయి. చూడండి వాటర్ కనిపిస్తున్నాయా, అలా షుగర్ క్యారెట్ ఒకదాన్న కలిపి మనం ఇలా పెడితే వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మెల్ట్ అయిపోతుంటుంది. షుగర్ మెల్ట్ అయిపోకుండా క్యారెట్లో ఉన్న వాటర్ కంటెంట్ అనేది అలా ఇంకా మెల్ట్ అవ్వకుండా బాయిల్ అవుతుంటుంది. ఇలానే కాసేపు ఇంకా మంటనైతే స్లిమ్లోనే పెట్టేసేయాలి, హై ఫ్లేమ్లోనైతే పెట్టకూడదు. ఇలా పెట్టిన క్యారెట్ని అయితే కలుపుతూ ఉండాలి. సో ఈ క్యారెట్ తినడం వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి. మనకి చలికాలంలో ఏ సీజన్లోనైనా ఈ క్యారెట్ అయితే దొరుకుతుంది కాబట్టి సో మనకేమంత లేదు. దీన్ని జ్యూస్లా తీసుకోవచ్చు, క్యారెట్ కర్రీలా తీసుకోవచ్చు. చూడండి ఇలాగైతే మంచిగా ఇంకా కాస్త కలిపేసాను నేను. వాటర్ అయితే యాడ్ చేయలేదు నేను. వాటర్ క్యారెట్ అండ్ షుగర్ మెల్ట్ అయింది కాబట్టి అందులో వాటర్ అనేది ఇలా వచ్చి క్యారెట్ అయితే మంచిగా ఉడికిపోయింది. ఇంకాస్త ఉడకనివ్వాలి, ఎందుకంటే ఆ షుగర్ సిరప్ అనేది క్యారెట్కి మంచిగా ఇలా అంటుకోవాలి. సో అలా అని చెప్పేసి మెల్ట్ అవ్వకుండా ఇలా అవుతుంది కాబట్టి దగ్గరగా. సో అలా అని చెప్పేసి నేను ఇంకాస్త బాయిల్ చేశాను, అంటే వాటర్ వేయకుండా నేనైతే ఇలా బాయిల్ చేసుకుంటూ ఉన్నాను స్లిమ్ మంట పైన. సో ఇందులోకైతే నేను గీ మిల్కే కాబట్టి సో బాగాసేపు అయితే ఉడకనిచ్చాను. ఇలా ఉడికిన దాంట్లోకి అయితే మనం నెక్స్ట్ మిల్క్ గీ అయితే యాడ్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ నుండి అయితే గీ యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు వేసుకోవచ్చు గీ. చూడండి ఇంకా దగ్గరగా వచ్చింది. చూడండి ఇప్పుడు గీ యాడ్ చేస్తున్నాను, అంటే క్యారెట్ అయితే మంచిగా షుగర్ సిరప్లో మంచిగా బాయిల్ అయ్యింది. ఒక 4 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ అయితే వేసుకోండి, వేసి కలిపేసేయండి ఇలా. అంటే గీలో రోస్ట్ అయితే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది అనేసి నేను ఇలానైతే వేసాను. ఒక 4 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ అయితే వేసేసుకోవాలి. వేసేసి ఇలా రోస్ట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా కలిపేసాను. ఇంకాస్త గీ వేసాను కాబట్టి ఇంకాస్త మగ్గనిస్తాను, స్లిమ్ మంట పైనే మగ్గనిస్తాను. ఇలా చూడండి గీలో ఇలా బాయిల్ అవుతుందో అలా ఇంకా బాయిల్. ఎందుకంటే ఈ చలికాలంలో మనకి రోగ నిరోధక పనితీరు మందగిస్తుంది కాబట్టి మనకి ఈ జ్యూసెస్ అవన్నీ తీసుకోవాలని చెప్తారు. అయితే ఇందులో మనకి ఈ క్యారెట్ విటమిన్ డి అనేది ఇలా మిల్క్ అయితే తీసుకున్నాను కదా, ఒక 1 కప్పు మిల్క్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే క్యారెట్ అయితే మంచిగా దగ్గరగా అయ్యింది. ఇందులోకైతే చూడండి కలర్ అయితే చేంజ్ అయ్యింది. ఇందులోకైతే 1 కప్ మిల్క్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి కలిపేశాక మనం ఇంకా స్లిమ్లోనే బాయిల్ చేసుకోవాలి. ఈ క్యారెట్లో మనకి అంటే మనకి ఇప్పుడు చలికాలంలో సూర్యకాంతి శరీరానికి తగలకుండా విటమిన్ డి లోపం తలెత్తుతుంది కాబట్టి సో అప్పుడప్పుడు ఇలా ఈ సమస్యలు లేక తలెత్తకుండా ఇన్ఫెక్షన్లు అనేవి రానియకుండా మనం ఇలా క్యారెట్ తినమని, క్యారెట్ హల్వా తినమని చెప్తుంటారు. ఇలా క్యారెట్, బీట్రూట్ చూడండి క్యారెట్ మిల్క్ వేసినాక ఇంకా ఇలా దగ్గరగా బాయిల్ చేసుకోవాలి. ఇందులోకైతే మనం బాదం పప్పు, జీడిపప్పు, ఈ క్యారెట్ తినడం వల్ల కూడా మనకు ఫైబర్ అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. తద్వారా ఎక్కువ సమయం కడుపు నిండగా ఉండి ఆకలేయదు. అలాంటప్పుడు ఇతర
తినుళ్ళు, నూనె సంబంధిత పదార్థాలకి పైన మనసు మల్లదు, ఫలితంగా బరువు అదుపులో ఉంచుతుంది. అలా అని చెప్పేసి ఇలా క్యారెట్ ఇలా యాలకలను అయితే ఇలా దంచి అయితే పక్కన ఉంచాను. మరి పొడిలా అయితే చేయలేదు, జస్ట్ తింటుంటే యాలకలు కూడా అలా అలా పంటికి తగులుతుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అని చెప్పేసి. చూడండి క్యారెట్ అయితే ఇంకా ఎక్కువ ఉడకాల్సిన అవసరం ఏమి ఉండదు, ఇప్పుడు మిల్క్ వేసాం కాబట్టి. సో ఇలా బాయిల్ అవుతున్నాక చూడండి కాస్త దగ్గరగా అయ్యిందనుకోండి మనం, ఎందుకంటే మనకి మ్యాక్సిమం అయితే షుగర్లోనైతే క్యారెట్ అయితే బాయిల్ అయిపోయింది. సో నెక్స్ట్ ఓన్లీ జస్ట్ మిల్క్ వేసాం కాబట్టి ఇంకా కాస్త టేస్ట్ అనేది బాగుంటుంది. సో నేనైతే మళ్ళీ నెక్స్ట్ ఇలా యాలకల పొడి వేసేసి నెక్స్ట్ గీ అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా గీ యాడ్ చేసేసుకున్నాను. చూడండి సైడ్కి ఇట్లా గీ అయితే కనిపించేస్తుంది కదా. ఇది కూడా నేను స్లిమ్ మంట పైనే పెట్టే ఉడికించాను. సో ఇలా బాయిల్ చేసుకుంటూ చేసేస్తే ఎంతో ఈజీ, ఇంట్లోనే మనం చేసుకున్నాము. ఈజీ అండ్ టేస్టీ రెసిపీ హల్వా, క్యారెట్ హల్వా. అప్పుడప్పుడు పిల్లలు కూడా అడుగుతుంటారు కాబట్టి, అంటే మనం కర్రీస్లా చేసినా తిననప్పుడు ఇలా స్వీట్ చేసి పెడితే వాళ్ళు తినేసేస్తారు కాబట్టి ఇలా స్వీట్ ట్రై చేసేసేయండి. ఇలా ఇంకా పాలు అనేది ఉన్నాయి కాబట్టి వాటర్ లాగా ఉన్నది కాబట్టి కాస్తంత మగ్గనిచ్చాక చూడండి రెసిపీ అయితే ఇప్పుడు వాటర్ అయితే లేదు. ఇదైతే మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని పీసెస్లా కట్ చేసుకున్నా, లేదంటే అలాగే కాస్తంత బౌల్లో వేసుకొని తిన్నా. పైనుంచి అయితే మనం జీడిపప్పు అవి అయితే యాడ్ చేసుకోవాలి. కిస్మిస్, జీడిపప్పు, కాజు, బాదం, పిస్తా, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా వేసేసుకొని చేసేస్తే పిల్లలు అయితే మంచిగా ఇష్టంతో తింటారు. ఇలా ప్లేట్కి అయితే ఇలా గీ అయితే యాడ్ చేశాను, ఎందుకంటే మనం ఇట్లా పీసెస్లో కట్ చేసినప్పుడు ఇట్లా స్పూన్తో తీయగానే వచ్చేసేటట్టు ఉండాలని చెప్పేసి గీ అయితే యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసిన దాంట్లోకి అయితే మనం ఈ బీట్రూట్ హల్వానైతే ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న హల్వానైతే మనం పీసెస్లా కట్ చేసుకోవాలి. అంటే కాస్త చల్లారాక మనం కట్ చేసుకోవాలి. చూడండి ఎలా ఉంది, సేమ్ మోతిచూర్ లడ్డు ఎలానైతే ప్రిపేర్ చేసామో అలానే ఉంది. కలర్ అయితే నాకైతే భలే నచ్చేసిందండి. మరి మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ క్యారెట్ హల్వా. చూడండి నా దగ్గరనైతే బాదం ఉంది. బాదం అయితే ఇలా పీసెస్లా కట్ చేసి పైన అయితే డెకరేట్ చేస్తున్నాను. తిన్నా కొద్దికి రుచి అనేది టేస్ట్ చెప్పలేమ అంత టేస్ట్ ఉన్నది. ఈ హల్వా చేయడానికి కాస్త టైం పడుతుంది అనుకోండి, కానీ టైం తీసుకున్నా సరే కానీ టేస్ట్ అయితే బడే ఉంటుందండి చేసుకుంటే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సేమ్ మన స్వీట్ షాప్లలో ఎలానైతే ఉంటుందో అలానే వచ్చేసింది టేస్ట్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.